హాయ్ అండి. ఎండు చేప ములక్కాయ పులుసు. ఈ కూర వండేటప్పుడు వచ్చే కమ్మటి వాసనకి ఆకలి వేసేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టు అనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత బాగా కడిగి శుభ్రం చేసినటువంటి ఎండు చేప ముక్కలు వేసుకుని 2 వైపులా కూడా తిప్పుకుంటూ ఎర్రగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎండు చేపలు చూడండి ఈ విధంగా. ఒకవైపు వేగాక మరొక వైపు కూడా తిప్పుకుని బాగా మంచి రంగు వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఈ ఎండు చేప ముక్కల్ని తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. చూడండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది. మరి ఇంకా ఎక్కువగా వేగవసరం లేదన్నమాట. మనకి నూనె మిగిలే ఉంటుంది. అదే నూనెలో పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. పులుసు కూరలో మెంతులు చాలా బాగుంటుంది. అలానే కట్ చేసిన పచ్చిమిర్చి ఒకటి, పెద్ద సైజు ఉల్లిపాయ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోండి. పెద్ద సైజు ఉల్లిపాయ ఒక్కటి సరిపోతుంది. చూడండి ఈ విధంగా వేయించుకోండి మధ్య మధ్యన కలుపుతూ. ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎర్రగా అయ్యాక పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక 5 వేసుకోండి. చాలా బాగుంటుందండి పులుసులో వెల్లుల్లి రెబ్బలు ఫ్లేవర్ అనేది. ఇలా వేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేసుకోవాలి. మనకి ములక్కాయ ఫ్లేవరు అలానే ఎండు చేప ఫ్లేవరు తెలియాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా తగ్గించుకుని వేసుకోవాలి. అందుకని ఒక అర టేబుల్ స్పూన్ వేస్తే చాలు. పచ్చిదనం పోయేంతవరకు ఇలా వేయించుకున్న తర్వాత 2 ములక్కాయలు తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ములక్కాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా మనం కలుపుకుంటూ వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మీడియం సైజ్ టమోటాలు ఒక 3 తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేసుకోండి. ఇలా టమోటో ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. అలానే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకోండి. తర్వాత మీరు తినే కారం బట్టి కారం అన్నది వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. ఎందుకంటే మనం ములక్కాయ వేసుకున్నాం, అలానే ఎండు చేపలు చింతపండు పులుపు కూడా వేస్తాం కనుక కొద్దిగా ఉప్పు కారం సరిపోయినంత వేసుకోవాలి. ఇలా 3 వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ పోసుకోండి. మరి ఎక్కువగా అవసరం లేదు, టమాటో ముక్క మగ్గిపోతుంది. ఉప్పు కారం పసుపు వేసుకున్నాం కదా, ఇవి మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా అంటే కొద్దిగా ఈ విధంగా నీళ్ళు పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మీరు మధ్య మధ్యన కలుపుకుంటూ ఈ విధంగా మగ్గించుకోవాలి. చూడండి మనకి టమాటో ముక్కలు చాలా మెత్తగా మగ్గిపోయాయి. నూనె కూడా పైకి తేలుతుంది కదా. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు చిన్న సైజు నిమ్మకాయ సైజు ఎంత చింతపండు రసం వేసుకోవాలి. అలానే మనకి గ్రేవీ రావాలి కనుక కొద్దిగా వాటర్ పోసుకోవాలండి, మరి ఎక్కువగా అవసరం లేదు. ఇలా కొద్దిగా వాటర్ కూడా పోసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఎండు చేప ముక్కలు కూడా వేసేసుకుని ఉప్పు కూడా చూసుకుంటే తగ్గింది అంటే ఇప్పుడే వేసుకుంటే సరిపోతుంది. ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత ఎండు చేప ముక్కలు ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మీరు నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవడం. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ములక్కాయ ఎండు చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి కానీ మీరు ఈ పులుసు రుచి చూసారంటే మీరు వారంలో ఒక్కసారైనా కూడా ఈ కూర అనేది తయారు చేసుకుంటారు. అంత రుచిగా ఉంటుందండి. చూడండి నూనె పైకి తేలింది కదా. మనకి ఇలా పులుసుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసేసుకుని మనం వేడి మీద తినకుండా కాస్త చల్లారాక తినండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.